పిల్లలు ఇష్టంగా తినే వాటిలో బిస్కెట్లు, చాక్లెట్లు ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్స్ మంచివి కావని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చెబుతుంటారు. కానీ బిస్కెట్లు ఇష్టం వచ్చినన్ని తినిపించేస్తుంటారు. కొందరు రోజు పొద్దునే పిల్లలకు బిస్కెట్లు పెడుతుంటారు. పిల్లలు అవి ఎన్ని తిన్నా మంచిదే అనుకుంటారు. కానీ బిస్కెట్లు అతిగా తినడం వల్ల పిల్లలకు మేలేనా? వీటిలో పోషకాలు ఎంత? నిపుణులు ఏమంటున్నారో చూసేయండి. ఎక్కువగా రిఫైన్డ్ షుగర్స్ పిండితో బిస్కెట్లు తయారవుతాయి. ఇవి తింటే చిన్నారుల్లో తెలియకుండానే అధిక క్యాలరీలు యాడ్ అవుతాయి. శరీర బరువు అధికమయ్యేందుకు ఇది కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. బిస్కెట్లు తింటే జిగుటుగా దంతాలకు అతుక్కుపోతాయి. పళ్లకు కూడా అవి అంత మంచిది కాదు. బిస్కెట్లలో పోషక విలువలు కూడా తక్కువే. వీటిలో రిఫైన్డ్ షుగర్స్ తో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా ఉండొచ్చు. ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎన్ని తిన్నా పిల్లలకు ఇంకా తినాలనిపిస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా తిన్నాక ఇతర పోషకాహారాలు తీసుకునేందుకు చిన్నారులు ఇష్టపడకపోవచ్చని, దీంతో వారిలో విటమిన్ల లోపం ఏర్పడే రిస్క్ ఉంటుందని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. బిస్కెట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పెద్దగా ఉండవని అంటున్నారు. 5 years old అంటే జనరలీ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. సగం పూట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా స్నాక్గా కానీ, లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి త్వరగా పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్కి పంపించేయాలంటే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పాలు బిస్కెట్స్ కలిపి ఇచ్చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. దాంట్లో స్పెసిఫిక్గా బిస్కెట్స్ మూలాన వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ స్థానంలో బిస్కెట్స్ ఇవ్వటం మూలాను, అలాగే న్యూట్రిషియస్ స్నాక్స్ స్థానంలో ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు బిస్కెట్స్ ఇవ్వటం మూలాన ఆ న్యూట్రిషియస్ ఫుడ్ నుంచి వచ్చేటువంటి పోషక విలువలు అనేవి తక్కువగా ఉంటాయి. జనరలీ మనం మార్కెట్లో రకరకాల బిస్కెట్స్ దొరుకుతున్నాయి. దాంట్లో హెల్దీ అని రాసున్నటువంటి బిస్కెట్స్ కూడా చాలా దొరుకుతున్నాయి. అయితే బిస్కెట్ ఏదైనా సరే, అది మైదా పిండితో చేసినా, గోధుమ పిండితో చేసినా, ఓట్స్తో చేసినా, మిల్లెట్స్తో చేసినా, వాటన్నిటిలో కూడా కొంతవరకు షుగర్ అనేది, యాడెడ్ షుగర్, కనిపించని షుగర్ అనేది దాంట్లో ఉంటుంది. సో ఎంతసేపు వాళ్ళ టేస్ట్కి, వాళ్ళ టేస్ట్ బడ్స్కి, వాళ్ళ అలవాట్లకి ఆ షుగర్ అనేది కొత్తగా యాడ్ చేసినట్టు అవుతుంది. సో కంటిన్యూస్గా బిస్కెట్స్ తీసుకుంటే వేరేవి ఇష్టపడే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. బిస్కెట్స్ కూడా ఒక రకమైన ప్రాసెస్డ్ ఫుడ్డే. అధిక శాతం బిస్కెట్లలో రిఫైన్ చేసిన పిండి, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే పిల్లల్లో జీర్ణ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇవి చిన్నారులకు ఇన్స్టెంట్ ఎనర్జీని అందించవచ్చేమో. న్యూట్రిషన్ వాల్యూస్ ని ఎక్కువగా కలిగి ఉండవనేది నిపుణుల మాట. బిస్కెట్లలో ఉండే షుగర్, సాల్ట్ కారణంగా పిల్లలు వాటికి అడిక్ట్ అవ్వచ్చు. ఇది ఓవర్ వెయిట్ కు కారణం కావచ్చు. అందుకే పిల్లలకు బిస్కెట్లు పరిమితి మేరనే ఇవ్వాలని, మరీ ఎక్కువగా తినిపించొద్దని నిపుణులు చెబుతున్నారు. అన్ని పోషకాలు ఉండే ఆహారాలు పిల్లలకు అందించేలా జాగ్రత్త పడాలని అంటున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి, బిస్కెట్స్ ఎప్పుడు కూడా తింటూ ఉన్నంతసేపు కడుపు నిండింది అనిపించదు. అదే మామూలు ఫుడ్ తీసుకుంటే, మనం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, సాధారణంగా ఇంట్లో వండిన ఆహారం తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆపేయాలో తెలుస్తుంది. బిస్కెట్స్ విషయంలో ఆ మైండ్ఫుల్గా తినటం కాకుండా ఊరికే చూ చేస్తూ ఉండటం మూలాన, అంటే ఒకదాని తర్వాత ఒకటి నోట్లోకి వెళ్తూ ఉండటం మూలాన, మైండ్లెస్గా తినడం మూలాన ఫ్యూచర్లో పోర్షన్ కంట్రోల్ అనేది తెలియకుండా ఉండే అవకాశం ఉంది. సో ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేస్తే మొత్తం బిస్కెట్ ప్యాకెట్లో 10 బిస్కెట్స్ ఉంటే అన్ని తినే వరకు కంటిన్యూస్గా తినేసే ప్రమాదం ఉంది. దానివలన ఆ తర్వాత తినాల్సిన హెల్దీ ఫుడ్ అనేది తినకుండా ఉంటారు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రాడ్యువల్గా హెల్దీ ఫుడ్స్ అనేవి ఆహారంలో భాగం చేసుకోవడం అలవాటు చేస్తే, మీ బాబుకి అలవాటు చేసే ముందు మీ ఇంట్లో వాళ్ళందరూ అలవాటు చేసుకుంటే ఫ్యామిలీ అందరి హెల్త్కి ఉపయోగపడుతుంది. వాళ్ళని చూసి పిల్లలు అలవాటు చేసుకుంటారు. కాబట్టి మీ బాబు హెల్త్కి కూడా బాగా ఉపయోగపడుతుంది.